అందరికీ నమస్కారం. నేను మీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యేని. పరమ పవిత్రమైన హిందూ దేవాలయాల్లో శివక్షేత్రమైన శ్రీశైలం ఒకటి. దానిలో మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు, మా అన్నగారి పేరు మీద బూచేపల్లి కమలాకర్ రెడ్డి గారి పేరు మీద అక్కడ ల్యాండ్ తీసుకొని ఆ కాటేజ్ కట్టి ఆల్రెడీ కాటేజ్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఈ 2 రోజుల నుంచి కూడా కావాలని చెప్పేసి మా మీద బురద జల్లాలని చెప్పేసి ఆ శ్రీశైలం మల్లన్న దగ్గర కూడా రాజకీయం చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అయ్యా, మేము బూచేపల్లి సుబ్బారెడ్డి గారు, బూచేపల్లి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో గుళ్ళకు కానీ గోపురాలకు కానీ పేదవాళ్ళకి సహాయం చేయడం కానీ ఎన్నో విధాలుగా చేశాము. మేము శివయ్య దగ్గర కుర్చీ డోబీలు పెట్టాల్సిన అవసరం ఏముంది? మేము దేవుడి సొమ్ము ఎప్పుడు వాడుకోవాల్సిన మాకు అవసరం లేదు, బూచేపల్లి కుటుంబానికి అవసరం లేదు. ఆల్రెడీ కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఎగ్జాంపుల్, పోయిన సంవత్సరం అక్టోబర్ 16వ తేదీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అక్కడికి వచ్చినప్పుడు మీ దగ్గర కీస్ ఉన్నాయి, మీరే అన్ని చూసుకున్నారు. దాంతో మన శివరాత్రి రోజు కూడా మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కేసు ఉన్నాయి. చిన్న చిన్న రిపేర్ల దగ్గర మేము తీసుకున్నాం, కానీ మొత్తం కీస్ మొత్తం మీ దగ్గరే ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ 2 సంవత్సరాల్లో ఒకసారి నేను శివక్షేత్రంకి వచ్చి దర్శనం చేసుకుని పోయాను. మేము వాడుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు సొమ్ము కానీ, దేవుడి ప్రాంగణాన్ని కానీ, బూచేపల్లి కుటుంబం కానీ, బూచేపల్లి శివప్రసాద్ గారి వాడుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు? మీరు పేపర్లో ఈరోజు చూస్తుంటే 3 సార్లు మాకు నోటీస్ పంపించారని చెప్పారు. కనీసం ఒక్కసారైనా మీరు మాకు నోటీస్ పంపించలేదు. మీకు నోటీస్ మాకు పంపించుంటే మీ నోటీస్ రిజిస్టర్ పోస్ట్ పంపించుంటారు కదా, ఆ రిజిస్టర్ పోస్ట్ నోటీస్ ఒకటైనా పంపించుంటే మీరు నేను ఏ తప్పు చేశారన్నా కూడా నేను దేవుడి దగ్గర క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నాను. లేని పక్షాన మీరు కానీ, మీరు కూటమి ప్రభుత్వాలు కానీ, మీ నాయకులు కానీ, ఈ పేపర్లో రాసిన ఈనాడు కానీ, జ్యోతి కానీ, TV5 కానీ, మీరు దేవుడి దగ్గరికి వచ్చి, శివక్షేత్రం దగ్గరికి వచ్చి మీరు దేవుడి దగ్గర క్షమాపణ చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎందుకు రాజకీయం చేస్తారు? మీరు కావాలని చెప్పేసి ఒక డైవర్షన్ చేయాలని చెప్పేసి మొన్న జరిగిన 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు ప్రోగ్రామ్ని డైవర్షన్ చేసుకోవడం కోసం ఏం చేస్తున్నారు? మొన్న వెంకటేశ్వర స్వామిని వాడుకున్నారు, ఈరోజు శివయ్యను వాడుకుంటున్నారు. ముల్లోకాలు శాసించే శివయ్య మిమ్మల్ని చూస్తా ఊరుకున్నాడు. మిమ్మల్ని ఈ విధంగా అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంటే, విష ప్రచారాలు చేస్తుంటే, మా మీద బురజలుతుంటే దేవుడు మిమ్మల్ని క్షమించడని చెప్పి తెలియజేస్తూ, మేము మొదటి నుంచి కూడా శివయ్యను కానీ వెంకటేశ్వర స్వామిని పూజించే కుటుంబంలో ఉండేవాళ్ళం. ప్రతి సంవత్సరం మా అమ్మగారు ఐపుసా మాలేసుకొని వేలాది మంది భోజనాలు పెడుతుంటాం. శివయ్య కొడుకు ఐపుస్వామికి భోజనాలు పెడుతున్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే మా మీద హిందూ దేవాలయాలను కట్టించే వాళ్ళని, పూజలకు డొనేషన్ ఇచ్చే వాళ్ళ మీద ఈ విధంగా రాజకీయాల కోసం, మీ స్వార్థపూరిత రాజకీయాల కోసం మా మీద బురజలతం మానుకోవని చెప్పేసి కోరుకుంటూ, మీరు ఇప్పుడు చెప్పినా కూడా మా తప్పు ఎప్పుడున్నా మేము రెడీగా ఉన్నాం. మీరు అవసరం రండి. మా వల్ల శివయ్య క్షేత్రంలో శివుడికి అన్యాయం జరిగింది, నష్టం జరిగిందని చెప్పి నిరూపించండి. మేము ఎంత కావాలో మేము డొనేషన్ ఇస్తాం. 10 లక్షలైనా 20 లక్షలైనా మేము ఎప్పుడు డొనేషన్ చేస్తుంటాం. మా వల్ల నష్టం ఉంటే ఏ నష్టం జరగకుండా డొనేషన్ చేస్తామని తెలియజేస్తున్నాం.